నిజామాబాద్ పట్టణంలో అతి పురాతనమైనటువంటి క్షేత్రంగా ప్రసిద్ధిగాంచిన ఆలయం శ్రీ నీలకంఠేశ్వర వారి దేవాలయం. ఈ దేవాలయం సుమారుగా 1400 సంవత్సరాల చరిత్ర గలది. స్వామివారు ఇక్కడ స్వయంభుగా వెలవడం మన నగర ప్రజలు చేసినటువంటి పుణ్య ఫలితం. ఇక్కడ ఆలయానికి నీలకంఠేశ్వర స్వామి అని పేరు గలదు. అయితే ఈ దేవాలయంలో విశేషం ఏంటంటే శివకేశవులు ఒకే చోట ఉండడం విశేషం. ఆలయంలో విష్ణుమూర్తి శివలింగం ఉండడం, విష్ణుమూర్తి యొక్క అవతారం నీలిమేఘ ఛాయలు విష్ణు గడుచుగా నీలకంఠుడు అని కంఠమందు విషయం కంఠేశుడుగా పేరు ప్రసిద్ధిగాంచింది. దేవాలయాన్ని రాజుల కాలంలో నిర్మాణం జరిగిందని చెప్పడం శాసనాలు ఉన్నాయి. కానీ ఏ రాజులు కట్టారంటే శాసనాలు సరిగ్గా లేవు. దేవాలయం చరిత్ర పూర్వీకులు చెప్పడం ఏంటంటే దేవాలయం నిర్మించింది ఒక తల్లి కొడుకు ఇద్దరని చెప్తారు. ప్రతిరోజు కొడుకు దేవాలయం నిర్మించేటువంటి వాడు, తల్లి సద్య అంటే భోజన పదార్థం తెచ్చిపెట్టి ఇంటికి వెళ్తూ వెళ్ళేది. అయితే ఒక రోజున కొడుకు చెప్తాడు తల్లికి, అమ్మ నేను ఈరోజు శిరస్థాపన చేస్తున్నాను, ఇంటికి వెళ్ళేటప్పుడు మళ్ళీ చూడమాకు కనుక. తల్లి కొడుకు మాట శిరసా వహించి యథావిధిగా భోజన పదార్థాన్ని దేవాలయ ప్రాంగణంలో పెట్టి కొద్ది దూరం వెళ్ళిపోయిన తర్వాత పుత్రవాత్సల్యం కలిగి నా కుమారుడు ఇంటికి ఇలా అన్నాడని కుమారుడికి పైన ప్రేమ కలిగి వెనక మళ్ళీ చూడడం జరిగింది. దేవాలయం నుంచి ఫర్లాంగ్ దూరం వెళ్ళిన తర్వాత ఆమె సమాధిగా మారిపోయింది. అక్కడ చూడగానే ఆ పైనుంచి ఈయన కింద పడి అదృష్టమయ్యాడు. ఆ రోజు నుంచి ఇప్పటి వరకు కూడా మాఘశుద్ధ సప్తమి రోజున స్వామివారి యొక్క రథోత్సవం లోపల స్వామివారి ఉత్సవ విగ్రహాలు శివుడు పార్వతి గంగా సమేతంగా సంక్రాంతి రోజు కళ్యాణం జరిగిన తర్వాత ఆ రథసప్తమి రోజు స్వామివారి ఉత్సవ విగ్రహాలు ఊరేగింపుగా జరుగుతాయి. ఇది ఉత్సవ పరంపరగా కొనసాగుతుంది. దేవాలయంలో శ్రావణ మాసం, కార్తీక మాసం, ఉగాది, అదేవిధంగా హనుమాన్ జయంతి, నవరాత్రులు విశేషమైన పండుగలు నడుస్తుంటాయి.